ప్రశస్తమైన నామమును బట్టి చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మంచిది. చదవబడిన వాక్య భాగం నుండి ఒక మాట నేను చదువుతాను. 94వ కీర్తన, కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ చరణాన్ని నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు ఈ మాట పలకవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. చిన్న ప్రార్థన. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నువ్వు లోకంలో వట్టివారము, మంటివారము, మంటి ఘటాలైన మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు. నీ కృపా వాత్సల్య చేత కనికరిస్తూ వచ్చావు. నైనా మేము నమ్మదగని వారము, నువ్వు నమ్మదగిన దేవుడు. అవునైనా, నమ్మదగిన దేవుడు అయిన నిన్ను కలిగిన మేము ధన్యులము. ఆ ధన్యతలో భాగంగా మరొక పర్యాయము ఈ ఆరాధన దినాన్ని మేమందరము చేరి మా జీవితాల్ని ధన్యకరముగా చేసుకోవడానికి, నీ వాక్యం ద్వారా మరొకసారి పరిశీలించుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు దయచేశారు. మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మా జీవిత పరమార్థము కొరకై నీ మాటలో వినబోతున్నాం. నిలబడిన నీ దాసుడు వ్యర్థుడు, నన్ను మరుగుపరచండి. మాట్లాడేది నీవు మాత్రమే, నీ వాక్యం మాత్రమే. కాబట్టి ప్రభా, నీ వాక్యము ద్వారా మరొకసారి నన్ను మమ్మల్ని సరిచేయమని, నాలో ఏ మాటల చేత నీలో బలపడతామో అట్టి మాటలను మాలో నింపుమని ప్రాధేయపడుతూ నీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని ఈ ప్రాంగణము చుట్టూ ఉంచుమని ప్రార్థన చేస్తూ, వినిచిన నీ పిల్లలు కూడా వినగలిగే మంచి మనసును అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో చదవబడిన వాక్య భాగ సందర్భాలను కొన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీర్తనకారుడు ఈ మాటను రాస్తూ తన యొక్క కష్టకాలంలో, ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్నప్పుడు కీర్తనకారుని యొక్క జీవితంలో, దావీదు గారి జీవితంలో హెచ్చింపదగిన అనుభవాలు ఉన్నాయి. అలాగే తను చాలా నిరాశ, నిస్పృహకు గురైన సందర్భాలు కూడా తన జీవితంలో ఉన్నాయి. ఒకనాడు అధికంగా దేవుడు హెచ్చించిన ఆ దావీదు అంతకు ముందు సమయాల్లో కానీ తర్వాత సమయాల్లో కానీ దావీదు గారి జీవితాన్ని పరిశీలించినప్పుడు చాలా లోయ సందర్భమైన, లేకపోతే లోయ అనుభవాలు తాను అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు. లోయ అనుభవాలు అంటే నిరాశ, నిస్పృహ, బాధ, భయము, ఈ విధమైన సందర్భాలు తన జీవితంలో చాలా కనబడుతూ ఉంటాయి. ఆ సమయాల్లో దేవుని యొక్క సన్నిధిలో దావీదు గారు ఈ కీర్తన రాయడం జరిగింది. అదేమంటే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఎడబాయువాడు కాడు, విడనాడువాడు కాడు అని రెండు మాటలు కనపడుతున్నాయి. ప్రియులారా, గమనించండి. చాలా పలుమార్లు, చాలా పర్యాయాలు తన జీవితంలో జరిగిన ఆ సంఘటనలను మనం పరిశీలించినప్పుడు
ఎంతో వేదనకు గురైన సందర్భాలు దావీదు గారి జీవితంలో కనబడుతూ ఉంటాయి. వేదనకు గురైన సందర్భాలు కానీ, చాలా ఇంకా తన జీవితము అవసాన దశకు వచ్చేసింది అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దావీదు గారి జీవితంలో. మీరు గమనించండి, ఇటువంటి అనుభవాల్లో ఒక దేవుని ఎరిగిన కుమారుడు, దేవుని ఎరిగిన కుమార్తె కానీ ఏ విధమైన సంగతులు, ఏ విధమైన విశ్వాసము, ఏ విధమైన యథార్థత కలిగి ఉండాలని మనం ఆలోచించగలిగితే దావీదు గారి జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చు. అటువంటివి చాలా నేర్చుకోవచ్చు. అదేమంటే మన జీవితాల్లో ఒకే విధానమైన జీవితం కలిగి ఉంటాం మనం ఎప్పుడైనా? అది ఉండడానికి అవకాశము లేదు. కొన్ని సందర్భాల్లో ఆశీర్వదించబడే అనుభవాలు మన జీవితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రియులారా ఆ ఆశీర్వాదానికి లోను కాకుండా, అంటే ఆశీర్వాదం కోల్పోయిన సందర్భాలు మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఆనందకరమైన సందర్భాలు కనబడుతుంటాయి. ఒక్కొక్క సందర్భంలో బాధాకరమైన సందర్భాలు కూడా మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. అంటే ప్రతి మానవునికి జీవితం కూడా ఎత్తు పల్లాలతో కొనసాగుతున్న సందర్భాలు మన జీవితంలో చాలా ఉంటాయి ప్రియులారా. ఎప్పుడు ఎత్తైన అంటే ఆశీర్వాదకరమైన సందర్భాలు ప్రతి మానవులు ఎప్పుడు ఉండవు. అలాగే ఎప్పుడు కూడా లోయ అనుభవాలు ఎప్పుడు కూడా మన మానవ జీవితంలో కంటిన్యూగా కొనసాగవు. లోయ అనుభవాలు అంటే బాధ, శ్రమ కదా, ఇలా అనేకమైన నిరాశ, నిస్పృహ, ఇటువంటి సందర్భాలు ప్రతి మానవుల్లో కూడా పిల్లలు ఎప్పుడు కంటిన్యూగా కొనసాగవు. అందునే మానవ జీవితము బండికి ఉన్న 2 చక్రాల వంటివి అంటాడు భక్తుడు కదా. సుఖ దుఃఖాలు ఇక్కడే కలిసి ఉంటాయట కదా. కొన్నిసార్లు సుఖం ఉండొచ్చు, కొన్నిసార్లు దుఃఖం ఉండొచ్చు, కొన్నిసార్లు నిరాశ ఉండొచ్చు, కొన్నిసార్లు నిరాశ నిస్పృహలు ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రియులరా ప్రోత్సాహకరమైన అనుభవాలు మానవులు ఉండొచ్చు. అయితే ఇటువంటి సందర్భాల్లో సంఘముగా మనము ఏం చేయాలి? దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మన యొక్క బాధ్యత ఏంటి? ఆనందం వచ్చినప్పుడు సంతోషపడి నిరాశ నిస్పృహలు బాధపడాలా? కష్టం వచ్చినప్పుడు మనము ప్రియులారా ఏమండి ఏదో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి బాధపడుతూ, శ్రమపడుతూ, ఇబ్బంది పడుతూ ఆ కష్టంలో ప్రియులారా దేవుని విడిచేవారుగా మన జీవితాలు కొనసాగాల అని మనం ఆలోచించినప్పుడు ఇదే అంటాడు ఇక్కడ దావీదు గారు, అయ్యా నీవు తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యాన్ని విడనాడువాడు కాడు అంటాడు. పైన చాలా మాటలు కనబడుతుంటాయి. మనుషులను తెలివి నేర్పువాడు దండింపక మానునా, అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడవు. ధన్యుడు. శిక్షించువాడు ధన్యుడే, బోధ కలుగు చేయువాడు కూడా, అంటే బోధించేవాడు కూడా ధన్యుడు అంటాడు. ప్రియులారా గమనించండి, ఇటువంటి సందర్భాల్లో ఒకసారి 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకసారి మాట 23వ కీర్తన 4వ వచనాన్ని మనం చదవగలిగితే, 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును. లోయలు ఏముంటాయి? లోయలు ఎట్టి అనుభవాలు ఉంటాయి. భయం ఉంటుంది, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. లోయలో ప్రియులరా ఏమంటే జీవితం మీద విరక్తి ఉంటుంది. లోయ అనుభవాలు ఇవన్నీ కూడా కదా. ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో మనం పడిపోతే ఆ లోయ అనుభవాలు ఎలా ఉంటాయి? ఒంటరి అయిన బ్రతుకు ప్రియులరా, ఆ లోయలో చీకటిమయమైన ఆ సందర్భాలు,
భయానకమైన సందర్భాలు ఆ లోయలో కనపడుతున్నప్పుడు, ఏమండి, నిరాశ నిస్పృహ మధ్య మనం మగ్గిపోతున్నప్పుడు ఆ యొక్క సందర్భాల్లో ఒక మానవుని జీవితం ఎలాగుంటుందండి? జీవితం మీద ప్రియులారా ఆశలు వదిలేసుకున్న సందర్భాలే కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఏమో నా జీవితం ఇంతేనేమో, నా జీవితం ఇలాగే సమసిపోతుందేమో, ఇలాగే కలిసిపోతుందేమో, ఇలా చనిపోతానేమో, ఇలా నేను ఉండిపోతానేమో అనుకున్న సందర్భాలు ఆ యొక్క సందర్భాల్లో కనపడతాయి ప్రియులారా. లోయ అనుభవాలు అంటారు అవే. రెండాడు దావీదు గారి గడాంధకారపు లోయలో నేను సంచరించినను. కారణం ఏంటి ప్రియులారా? అక్కడ ఏముంది? దావీదు గారికి నిరీక్షణ కనపడుతుంది. దావీదు గారి జీవితంలో గాఢాంధకారపు లోయలలో అంటున్నాడు. అక్కడ లోయ అనుభవాలు కనపడుతున్నాయి. అక్కడ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను ప్రియులారా, భయపడను. అంటే గాఢాంధకారపు లోయలు అంటే ఒక్కొక్కసారి మనం ఆలోచించాలి. మన ఆత్మీయ జీవితాలు వాటిని మలుచుకున్నప్పుడు, ఆ అనుభవాలను మన ఆత్మీయ జీవితానికి మనం పెనవేసుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు ఎలాగుంటాయంటే అవన్నీ కూడా గాఢాంధకారపు లోయలు. అంటే ఒక్కొక్కసారి దేవునిలో ఒకనాడు ఉన్నతమైన స్థితిలో ఉన్న మనము, దేవునిలో ఎదిగిన మనము, ప్రార్థనలో ఎదిగిన మనము, వాక్యానుభవాల్లో ఎదిగిన మనము ప్రియులారా, ప్రార్థన సంగతులు మన జీవితంలో తగ్గిపోయేమో, అందుకు లోయ అనుభవాలు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. ప్రార్థనలో బలహీనమైపోయామేమో కదా, ప్రార్థనలో ప్రియులారా ఆసక్తి తగ్గిపోయిందేమో ప్రార్థన ఎడల కదా. ప్రియులారు గమనించండి, విశ్వాసులుగా ఉండవలసిన మనము, విశ్వాసంతో బ్రతకవలసిన మనము ఆ విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నాం మేము. అప్పుడే ఈ లోయ అనుభవాలు మన జీవితంలో కనపడుతుంటాయి. ప్రియులారా, ప్రేమలో తగ్గిపోయామేమో, ఐక్యత లోపించిందేమో మన జీవితాల్లో. దేవుని పిల్లలుగా లోయ అనుభవాలు అంటే ప్రియులరా ఎక్కడి నుంచో రావు మన జీవితాల్లో. ఆలోచించినప్పుడు ప్రియులరా ప్రార్థనలో లోటు కనబడుతుందేమో, ప్రేమించే విషయంలో లోటు కనబడుతుందేమో, ఐక్యతగా ఉండే విషయంలో లోటు కనబడుతుందేమో, వాక్య ధ్యానాల విషయంలో లోటు కనబడుతుందేమో. ఆ సందర్భంలో మన జీవితాలు ఏమొస్తాయి? నిరాశ నిస్పృహలు వచ్చేస్తాయి ప్రియులరా. దేవుని యొక్క సంగతులు కలిగి ఉండవలసిన మనము ఆ స్థితిలోకి, ఆ స్థానంలోకి ఎవరు వచ్చేస్తారు? అపవాది యొక్క క్రియలు వచ్చేసి మనల్ని ఏం చేస్తారు? బలహీనపరచడానికి అవకాశం ఇచ్చేవారికి అయిపోతుంటాం. అవి లోయ అనుభవాలు, గడాంధకారమైన అనుభవాలు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులు గమనించండి, లోయ అనుభవాలు ఎందుకు ఇస్తాడంటే దేవుడు మనల్ని ఆత్మీయంగా ప్రియుల బలాభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వడానికే దేవుడు లోయ అనుభవాలు మన జీవితాల్లో కొన్నిసార్లు మనల్ని గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లోయ అనుభవాలకు నడిపించబడడానికి అవకాశం ఎందుకు ఉంటాడంటే మనము ఇంకా ఫలాభివృద్ధి చెందడానికి దేవుడు ఒక అవకాశం ఇవ్వడానికి, మనల్ని వృద్ధి చేయడానికి, మనల్ని ఆత్మీయంగా వృద్ధి చేయడానికి మాత్రమే కొన్ని సందర్భాల్లో దేవుడే అట్టి స్థితిలోనికి నడిపిస్తాడేమో. ఒకవేళ శారమ్మ గారి జీవితం పరిశీలించినప్పుడు తన జీవితము చాలా 10 ఏళ్లలో ప్రియులరా ఇంచుమించు 90 సంవత్సరాలు తన జీవితము నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడింది. భర్త విశ్వాసి, స్వయంగా తన కుటుంబంతోనే దేవదూతలు మాట్లాడుతున్న ఆ సందర్భాలు, ఆవిడ చేతులతోనే అనేక మందికి ఆతిథ్యం ఇచ్చిన అనుభవాలు, దేవునితో అవినాభావ సంబంధం కలిగిన కుటుంబం, దేవునితో పెనవేసుకున్న కుటుంబం ప్రియులారా. దేవదూతలు స్వయంగా వారి ఇంటిని దర్శించడం జరిగింది, దేవదూతలే వాగ్దానం ఇవ్వడం జరిగింది. అయినా కానీ తన జీవితంలో ఏం కనబడుతుంది? శూన్యత, లోటు కనబడుతుంది, లోయ అనుభవాలు కనబడుతున్నాయి ప్రియులరా. ఆ సమయంలో ప్రియులరా శారమ్మ గారు ఏమనుకోవాలి? అన్నీ ఉన్నాయి. ఒక ప్రక్కేమో అబ్రహాం గారు మాట్లాడుతున్నారు, అయ్యా నాకు అన్నీ ఇచ్చావు నువ్వు, నా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పశువులు ఉన్నాయి, పశువుల మందలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రియుల ప్రభువా నా జీవితంలో నాకు ఆశీర్వాదం అనేది లేదు నాయన అని మాట్లాడుతున్నాడు. ఈ ఎలియాజరే నా యొక్క ఆస్తికి
వారసుడిగా ఉండిపోతాడేమో ప్రభువా అని ఆయన కూడా శారమ్మ గారితో ఏ అనుభవాల్లో కనపడుతున్నాడు? లోయ అనుభవాల్లో కనపడుతున్నాడు. నిరాశ నిస్పృహ మధ్య కనపడుతున్నాడు. ప్రియులారా, ఒక ప్రక్క ఆ లోయ అనుభవాల్లో ఉండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి దేవుని మీద ఆధారపడక దేవుని యొక్క సన్నిధి భాగ్యాన్ని కలిగి ఉండక శారమ్మ గారు ఏం చేశారు? అయ్యా, నువ్వు నా దాస్యతో పో అన్నాడు. ప్రియులరా, ఆ సందర్భంలో దేవుడు శారమ్మను ప్రక్కన పెట్టి హాగరును జ్ఞాపకం చేసుకున్నప్పుడు శారమ్మ యొక్క హృదయ స్థితి ఎలాగుంది? ఎంతగానో వేదన చెందిపోయింది ప్రియులారా, ఎంతగానో బాధపడింది, ఎంతగానో బాధకు వర్ణనాతీతమైన బాధ తన యొక్క హృదయంలో కలిగింది. హాగరుతో గొడవ పెట్టుకుంది. ఆవిడ గొడవ పెట్టుకోవడం కాదు కానీ హాగరు ఎలా చూస్తుంది? ఇవ్వండి, నీచంగా చూస్తుంది. దేవుని వాగ్దానం ఉంది శారమ్మ మీద. అయినా కానీ హాగరు యొక్క స్థితిని బట్టి ఏమండి శారమ్మ గారు ఎలాగున్నారు? వేదనతో ఉన్నారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రియులరా, యజమానిని తొందర పెడుతుంది, యజమానిని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది హాగరుని బట్టి. ఎదుటి వ్యక్తి ఏమో శారమ్మని ప్రియులరా నీచంగా చూస్తుంది. ఆ అనుభవాలు ఎలా ఉంటాయి ప్రియులరా? ఆ అనుభవాలు ఎలా ఉంటాయి? నిజంగా ఏ ఆధారము లేని ఒక వ్యక్తి లోయలో ఉంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఆ యొక్క అనుభవాలు. ఆ సందర్భంలో ప్రియులరా, అంత లోతుల్లోనికి, అంత బాధాకరమైన సందర్భాల్లోనికి శారమ్మను ఎందుకు తీసుకెళ్ళాడంటే ప్రియులరా, దేవుడు రానున్న దినాలలో ఒక ఆశీర్వాదకరమైన జనాంగాన్ని తన గర్భము ద్వారా దేవుడు రప్పించబోతున్నాడు అనే దానికి ఉదాహరణ ప్రియులరా. వారి నిరీక్షణ, వారి యథార్థతను ప్రియులరా దేవుడు పరీక్షించాడు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాన్ని ప్రియులరా శ్రమల గుండా నడిపించడానికి, కష్టాల గుండా నడిపించడానికి, అవిధేయత గుండా నడిపించడానికి, అవిశ్వాసం కూడా నడిపించడానికి కారణం ఏంటో తెలుసా? రానున్న దినాలలో మరలా దేవుని యొక్క కృపలో బలవంతులుగా చేయబడడానికి, ఫలాభివృద్ధి చెందడానికి దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడేమో మనం ఎందుకు అనుకోకూడదు? అనేక కారణాలు ప్రియులరా మన జీవితాల్లో. మన ఆధ్యాత్మిక జీవితం కుంటుపడడానికి అనేకమైన కారణాలు. కుటుంబ నేపథ్యం కావచ్చు, బంధు నేపథ్యం కావచ్చు, సమాజ నేపథ్యం కావచ్చు, ప్రియులరా సంఘ నేపథ్యం కావచ్చు. కూడా సంఘ నేపథ్యం కూడా లేకుండా ఉండకుండా ఉండదు ప్రియులరా. ప్రతిదీ కూడా చాలా ఉంటాయి ప్రియులరా, చాలా ఉంటాయి. ఆ సమయంలో మనం నిరాశ నిస్పృహలకు గురైపోయి ప్రియులరా దేవుని సంగతిని విడిచిపెట్టే అనుభవాలు కలిగి ఉన్నామను. నిరాశ నిస్పృహలకు గురైపోతున్నామా? దేవుని విడిచిన సంగతులు కనబడుతున్నాయా? విడిచిపెట్టేద్దామని ఆలోచన మన జీవితాల్లో కనబడుతున్నాయా? ఒకవేళ ప్రియులారా గమనించండి, ఆ సమయాల్లో దేవుడు మనం బలపరిచేవాడు ఉన్నాడు. అంతే నీ గ్రంథకర్త అంటాడు, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలుగదు. అంటే లోయ అంటే దేవుడు దూరమైనట్లు కాదు ప్రియులారా. లోయ అంటే దేవుడు దూరమైనట్లు కాదు. మన హృదయాలను పరిశీలించడానికి, ఆయన మరలా మనల్ని అధికముగా దీవించడానికి దగ్గరయ్యే స్థలమని గమనించాలి లోయ అంటే. అక్కడే మన ఆత్మీయత, మన యథార్థత, మన యొక్క విశ్వాసము బయటపడతా ఉంటుంది. ఆ సందర్భాల్లో బయటపడుతుంది మన యథార్థత, మన యొక్క ఆత్మీయత అక్కడే బయలుపడుతుంది. దేవుని యొక్క కృప పొందుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఆలోచించే ఈ సందర్భాలని ప్రియులరు గమనించండి. అంటే లోయలో ప్రియులరా దేవుని ఉద్దేశం ఏంటంటే, లోయ అనుభవాలు ఎందుకు ఆయన అనుమతిస్తూ ఉంటాడంటే ప్రియులరా, ఆ లోయ అనుభవాలలో మనం ఒక లక్షణాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే తెలుసా? వినయం అనే లక్షణం.
వినయం. వినయం. కష్టం వచ్చింది, అధికారి దగ్గర మనకు కష్టం వచ్చింది, అధికారితో మనకు అసలే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడు కనికరిస్తాడు అధికారి? వినయముగా ఉన్నప్పుడే. వినయం. దేవుని యొక్క సన్నిధిలో కూడా అటువంటి సంగతులకు మనం వెళ్ళిపోయినప్పుడు మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే వినయం అనే లక్షణాన్ని మనం కనపరచాలి. దేవుని దగ్గర వినయం అనే లక్షణాన్ని కనపరచాలి. 147వ కీర్తనలో ఉంటుందన్నమాట. 147వ కీర్తన 6వ వచనం అనుకోండి, చూడండి. 147. యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఏంటంటే ఎవరు లేవనెత్తాడు? ఆయన దీనులను లేవనెత్తేవాడు. అంటే అదేంటది? వినయం, దీనత్వం. దీనత్వం అంటే ఏంటి? మనకు మనం తగ్గించుకోవడం, మనకు మనం దేవునికి సరెండర్ అయిపోవడం, మనకు మనం దేవునికి లోబడడం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూల్చును. లోయ అనుభవాల్లో ప్రాముఖ్యంగా ఎందుకు మనల్ని నడిపిస్తాడో తెలుసా? మనకి ఏది అలవర్చడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు? వినయం అనే ప్రధానమైన లక్షణాన్ని మనకు అలవర్చడానికి దేవుడు ఒకవేళ లోయ అనుభవాలు గుండా మనల్ని నడిపిస్తున్నాడేమో. నేర్చుకుంటున్నామా? వినయాన్ని కలిగి ఉంటున్నామా? దేవునికి లోబడే అనుభవాలు ఉంటున్నాయా? సుఖంలో దేవునికి లోబడతామా? లేకపోతే సుఖంలో దేవునికి లోబడతాం, కష్టాల్లో లోబడతాం దేవునికి? ఏమా ఎప్పుడు వినయంగా ఉంటుంది దేవునికి? అన్నీ కలిగి ఉన్నప్పుడా? ఏమా అన్నీ కలిగి ఉన్నప్పుడు ఉంటాం దేవునికి? ఉండలేము. అంత క్షేమంగా ఉంది, ఏ లోటు లేదు, కష్టపడక్క లేకుండా మనం తింటున్నాము, ఏమండి, ఏ ఇబ్బంది లేదు, అప్పుడు లోబడతాం దేవునికి. ఎప్పుడు వినయంగా ఉంటాం మనం అధికారి మనకు అన్నీ చేశాడు అనుకోండి, ప్రభుత్వం వారు మనకు అన్నీ చేస్తున్నారు, లోబడతామా? అవకాశం లేదు కదా. ఎప్పుడు మనం లోబడతాం? అయ్యా నాకు అది ఇవ్వండి అయ్యా, నాకు ఇది ఇవ్వండి అయ్యా, నాకు రేషన్ కార్డు లేదయ్యా, నాకు రేషన్ రావట్లేదయ్యా, పెన్షన్ రావట్లేదయ్యా, లేకపోతే పలానా స్కీమ్ లేదయ్యా. ఎప్పుడు అడుగుతాం మనం? లేనప్పుడే. అట్టి వినయం ఎప్పుడు వస్తుందంటే మనకు కష్ట సమయంలోనే ఆ మనసు వస్తుంది. ఒకళ్ళు అన్నీ ఉన్నాయి, రేషన్ కార్డు గురించి అడుగుతావా, స్కీమ్ గురించి అడుగుతావా? అడగలేము కదా. అన్నీ ఉన్నప్పుడు అడగలేము. ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నీ ఎవడకు కావాలంటాం. అవునా? మానవ సహజ నైజం అది. కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా దేవుడు మనల్ని ప్రయాణింపజేస్తున్నాడంటే, అటు అనుభవంలో నడిపిస్తున్నాడంటే, ప్రియులారా, మన జీవితానికి ఆయన కావాలనుకున్నదంటే వినయం. అందుకనే అంటాడు కదా, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరు లేవనెత్తాడు? దీనత్వము గల వారిని లేవనెత్తాడు. మరి ఇంకొకటి ఏంటంటే, రెండవది ప్రియులారా, శుద్ధి చూస్తాడంటే హృదయ శుద్ధి చూస్తాడు ఆయన. ఆ దీనత్వంలో ఏం చూస్తాడు? హృదయ శుద్ధి చూస్తాడు ప్రియులారా. అంటే మన ఉద్దేశాలను ఆయన ఏం చేయాలి? శుద్ధిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శుద్ధి చేయడానికి. ఇంకా ఐక్యత. కష్టం వచ్చింది, ఏం కనపడుతుంది ప్రజల్లో? ఏం కనపడుతుంది? ఐక్యత కనపడుతుంది. ఐక్యత ఎప్పుడు ఉండదు? కష్టాలు అయినప్పుడే ఐక్యత ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు కుటుంబంలో ఒకరికి బాధ వచ్చిందంటే, కుటుంబంలో కూడా బాధ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుటుంబం ఎలాగుంది కదని ఐక్యతతో ఒకరికొకరు సహాయకారిగా ఉంటారు పిల్లలారా. ఉంటారా? ప్రియులారు గమనించండి. కష్టం వచ్చినాడు, బాధ వచ్చినప్పుడు కుటుంబాలన్నీ ఒకటవుతూ ఉంటాయంట. కారణం ఏంటి? ఎప్పుడు మాట్లాడుకోని వారు కూడా, ఎప్పుడు దూరంగా ఉన్నవారు కూడా కష్ట సమయాలు ఏం చేస్తారు? ఒక కాకి ఏదైనా ఏడుస్తుంది అనుకోండి, ఏం చేస్తాయి? మిగతా కాకులు ఏం చేస్తాయి? ఈ మధ్య అవి కూడా కనపడట్లేదులే కదా. అది ఏడుస్తుంటుంటే దాని చుట్టూ చీర అరుస్తూ ఉంటాయి.
ఒక కాకేదైనా పడిపోతే ఇంతకుముందు ఆ కరెంటు షాక్ కూడా కింద పడిపోతే జంటు చుట్టూ తిరుగుతూ ఉండేవి కదా. అంటే అప్పటి వరకు ఏదైనా ఆహారం కొరకు కొట్టుకున్న కాకులే అవి కూడా కదా. ఏదైనా కనపడినప్పుడు దాని కొరకు దెబ్బలాడుకున్న కాకులే, కానీ దానికి కష్టం వచ్చేటప్పటికి ఎంత ఐక్యతగా ఉంటాయి అవి కనపడుతూ ఉంటాయి. పిల్లలు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్న దేవుని పిల్లలకు బ్రతుకుతున్న మనము కష్ట సమయాలు ఏం కావాలి మనకి? దేవుని యొక్క సన్నిధిలో ఐక్యత అనేది లోపిస్తే ప్రియులరా మనం ఎక్కడ నేర్చుకోగలం? అది ఐక్యత అనేది లోయ అనుభవంలో నేర్చుకోగలం. కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందుల కొలివిలోనే వినయమైన, ఐక్యతైన, ప్రేమైన ఈ సందర్భంలో మనం నేర్చుకోగలం ప్రియులారా కదా, నేర్చుకోగలం. ప్రియులను గమనించండి, ఈ లోయ అనుభవం మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ప్రియులారా, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఒక మాట చూద్దాం చూడండి. సంఘంలో దినవృత్తాంతర గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. మరలా ఏం చేయాలి మనం? మరొక లక్షణం ఏంటంటే 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చదవండి తల్లి. ఆకాశము నుండి నేను నా ప్రార్థనను విని వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేది. చాలు చాలు చాలు. చూడండి, ఈ లోయ అనుభవంలో మరొక లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం మనకి కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఏం కనబడుతుంది అక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కదా. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? సౌఖ్యంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు. ఏం చేయమను? అన్నీ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయం. ఎప్పుడు చేస్తాం? ఇటువంటి లోయ అనుభవాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ఉపక్రమించాలి. మనకు మనమే తగ్గిపోవాలి, తగ్గించుకోవాలి ప్రియులారా. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను ఏం చేయాలి? ప్రార్థన చేసి తగ్గించుకొని చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను వింటాను అంటాడు కదా. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదును అంటాడు పిల్లలు. ఎప్పుడు చేస్తాం చెప్పండి ప్రార్థన? ఎప్పుడు చేస్తాం? సంపూర్ణమైన ఆశీర్వాదం ప్రార్థన చేయగలం మనం? ఏమా తగ్గించుకుని ప్రార్థన చేస్తామా? ఏదో చేస్తాం అంతే కదా. చాలా పర్యాయాలు ప్రియులారు ఈ సందర్భాన్ని బట్టి అటువంటి సంగతులు కలిగి ఉన్న తన పిల్లలైన వారిని మరలా తన దారికి తెచ్చుకోవడం దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే లోయ అనుభవాలు గుండా నడిపించడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. లోయ అనే సంగతుల ద్వారా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మన జీవితాలు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏమండి? వినయము అనే ప్రాముఖ్యమైన లక్షణం కలిగి ఉండాలి. ప్రాముఖ్యమైన లక్షణం కలిగి ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలోనే, యాకోబు గారు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, వెళ్ళిపోయినా కానీ తన జీవితము పిల్లరా ఎన్నో కష్టాలు, ఇంచుమించు 21 సంవత్సరము తన మామ దగ్గర అన్యాయపు పనిని, అంటే అన్యాయంగా తనను వాడుకున్న సందర్భం లాభాలు
కదా, 14 సంవత్సరాలు, మరొక 7 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. గమనించండి ప్రియులరా, ఆ సమయంలో యాకోబు గారి ప్రియులరా మరలా వస్తున్న దారిలో, వెళుతున్న దారిలో కూడా ప్రార్థన చేసిన అనుభవాలు, తనను తాను తగ్గించుకున్న అనుభవాలు కనపడుతున్నాయి, పెనుగులాడిన అనుభవాలు కనపడుతున్నాయి కదా. రాత్రంతా పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడినప్పుడు ప్రియులరా, ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్నప్పుడు, దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఇశ్రాయేలుగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక కదా. ఇశ్రాయేలుగా మార్చేస్తాడు ప్రియులారా. అనేక జనములకు తండ్రిగా మార్చేశాడు ప్రియులారా. ఇప్పుడు తనను తాను తగ్గించుకున్నప్పుడు, తనను తాను తగ్గించుకొని దేవునితో పెనుగులాడాడు ప్రియులారా. దేవునితో పెనుగులాడాడు. దేవుడు ఎప్పుడైతే దీవించాడో, ఎప్పుడైతే ఆశీర్వదించాడో, తన జీవితానికి మరలా వెనుక తిరిగి చూడలేదు ప్రియులారా, చూడలేదు. నా పేరు పెట్టబడిన నా జనులు తనము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఏమండి, నన్ను వెదకి చెడు మార్గములు చెడు మార్గములను విడిచేస్తే, తగ్గించి ప్రార్థన చేస్తే, ఏమండి, ఆయన వెదికితే మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. లోయ అనుభవానికి తప్పిస్తాడు ప్రియులారా, తప్పిస్తాడు. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో, ఒకవేళ లోయ అనుభవాలు మన జీవితంలో ఏమున్నాయో ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియులారా, పరిశీలించుకోవాలి. ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నాం, ఏ విషయం ద్వారా దేవుని యొక్క సంగతులు కోల్పోతున్నాం. ఒకవేళ మనల్ని ఇంకా శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నాడు, కారణం కనుగోవాలి. శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆశీర్వాదాలు లేకుండా మన జీవితాలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏమంటే నెమ్మదికరమైన అనుభవం లేని సంగతులు మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు, మనం వేటి ద్వారా వాడిని మరలా మనం బలాభివృద్ధి చెందాలో, విశ్వాసాన్ని మనం కొని తెచ్చుకోవాలి, మరలా మనం కలిగి ఉండాలో మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో మరలా ప్రారంభించాలి. నిజమే ప్రియులారా, తన జీవితము ఏమైపోతుందో తెలియని సందర్భం, ఎటు వెళ్ళాలో తెలియని సందర్భం, వెళ్ళమన్నది తల్లి, వెళ్ళమన్నది మామ దగ్గరికి వెళ్ళమన్నది, కానీ తన జీవితం ఎలా కొనసాగుతుందో తెలియని సందర్భం ప్రియులారా. అయినా కానీ దేవుని విడిచిన వాడు కాదు, పెనుగులాడుతున్నాడు ప్రియులారా దేవునితో. వస్తున్న ప్రయాణంలో కూడా మరలా నా అన్న నన్ను ఏం చేస్తాడో కూడా అనుమానంతో, చంపేస్తాడేమో, అయ్యా మందలతో మీరు ముందు వెళ్ళండి, నా బిడ్డలు చూపించండి, నా భార్యలు చూపించండి, మీరు నేను వెనక వస్తాను, ఒకళ్ళు నన్ను ఆ యొక్క కోపంతో ఏం చేస్తాడో నాకు తెలియదు కాబట్టి నేను వెనక వస్తానని పిల్లరా వెనక ప్రార్థన చేసుకుని వెళ్ళిన సందర్భాలు కూడా యాకోబు జీవితంలో కనపడుతున్నాయి. లోయ అనుభవాలంటే పిల్లరా, మనము తగ్గించుకుని మరలా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి మరలా మనం పునరుజ్జీవింపబడతామో, దేవుడు కూడా కనికరించడానికి అవకాశము ఉంటుంది పిల్లరా, ఉంటుంది. ఇంకా చూద్దామా, యోహాను సువార్త ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, 13వ అధ్యాయం 35వ వచనం, 13:35. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, ఏ లక్ష్యం ఉండాలి? ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండాలి. అదే అన్ని ఆజ్ఞలు మిక్స్ చేస్తూ వచ్చే ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి కదా. మీరు ఒక్కని ఎడల ఒకడు ఏం చేయాలంట? ప్రేమ కలిగి, ఆదరణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒకని ఎడల ఒకడు ఆదరణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవి లోపించినేమో ప్రియ సంఘానికి, ప్రియ సహోదరులకు, ఏమండి, క్రైస్తవ సంఘానికి లోపించినట్లయితే ప్రియులరా, మనం ఇంకా ఎక్కడున్నాము? లోయ అనుభవంలో ఉన్నామని గమనించాలి ప్రియులరా. లోయ 119వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దామా. 119వ కీర్తన 106వ వచనం, 105వ వచనం, 105వ వచనం చూడండి. 119వ కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రార్థనే కాదు, వాక్యము కూడా చాలా ప్రాముఖ్యమైనది మన త్రోవకు. అంటే లోయలో అనేక దినాలు, లోయలో అనేక సంవత్సరాలు, లోయ అనుభవాలు అనేకమైన సంవత్సరాలు, కష్టాలు నష్టాలు అనేకమైన సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఒకసారి ఆ లోయలోంచి బయట తీసుకొస్తే వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి? బాధపడతాడా, ఆనందపడతాడా? ఏమండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తన ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకు 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 తెలుసా? ఆ భరించిన సంగతులు అటువంటి లోపల నిరాశ నిస్పృహల మధ్య ఒంటరితనంతో, భయముతో, ఏమండి చీకటి అనుభవాలతో బ్రతికినప్పుడు ప్రియులరా, ఆ అనుభవాల నుంచి అన్నింటినీ తప్పించబడినప్పుడు, పైకి తీసుకురాబడినప్పుడు ప్రియులరా, ఆ వ్యక్తి యొక్క ఆనందానికి అవధులు ఉండవు ప్రియులరా. ఎప్పుడు వస్తాయి తెలుసా? అక్కడ నేర్చుకోగలం. లోయ అనుభవాలను ఈ సంగతులు నేర్చుకోగలం. వినయము కానీ, విధేయత కానీ, ప్రార్థన అనుభవాలు కానీ, అండి లోబడే అనుభవాలు కానీ ఎప్పుడు నేర్చుకోగలం? మనం కష్టాల్లోనే నేర్చుకోగలం, సుఖాల్లో నేర్చుకోలేం, వేదనలోనే నేర్చుకోగలం. ప్రియులారు గమనించండి, ఆ సమయంలోనే మనం నేర్చుకోగలం ప్రియులారా. ఆ సమయంలోనే ప్రార్థన చేయగలం, ఆ సమయంలోనే వినయంగా ఉండగలం, ఆ సమయంలోనే బ్రతిమాలగలం, ఆ సమయంలో మనకు మనము తగ్గించుకోగలం ప్రియులారా. ఆ లోయ అనుభవాలు ఉన్నాడు ఎవరు వచ్చి నేను రక్షిస్తానంటే ఆదలు అంటామా? ఎవరైనా రక్షిస్తానంటే అవసరం లేదు అంటామా? లేదు లేదు ప్రియులారా. ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం ప్రియులారా. ఈ అనుభవాలు మన జీవితంలో లేవంటారా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఇవి అయినా దేవుడు ఎందుకు ఆహ్వానించాడు మన జీవితాలు మనం ఆలోచించినప్పుడు, ఒకవేళ ఈ లక్షణాలని, శ్రేష్టమైన లక్షణాలని మనం కోల్పోయామేమో, ఆ లక్షణాలను నేర్పడానికే దేవుడు మన కుటుంబాలు ఇటువంటివి ఆహ్వానిస్తున్నాడేమో. గమనించాలి గమనించాలి గమనించాలి. శ్రమ లేకపోతే ప్రియులరా, పరీక్ష లేకపోతే ఒక వస్తువు విలువైన వస్తువుగా మారలేదు, మార్చబడదు. పరీక్షలుంటే తర్వాత తరగతికి వెళ్తామా? పరీక్ష లేకపోతే తర్వాత తరగతికి వెళ్తామా? పరీక్ష ఉంటేనే, పరీక్షలో పాస్ అయితేనే. పరీక్షలు తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్తువుకి ప్రియులారా పరీక్ష ఉంటేనే అది విలువగల వస్తువుగా మన మధ్యకి రావడానికి అవకాశం ఉంది. కాల్చబడాలి, కొట్టబడాలి, శుద్ధి చేయబడాలి. అవునా? శుద్ధి చేయబడాలి. మరి మనమేంటి పరీక్ష వద్దంటాం? మనమేంటి కష్టం వచ్చేటప్పటికి ప్రియులారా బాధపడుతుంటాం. ఆ బాధలో కూడా, ఆ శ్రమలో కూడా దేవుని విడిచే సంగతులు కలిగి ఉంటాము. పరీక్షింపబడాలి ప్రియులారా. శుద్ధ సువర్ణముగా మార్చబడాలంటే ఒక వస్తువు ఎలాగైతే కాల్చబడతాదో, సుత్తుతో కొట్టబడతాదో, ఏమండి కొలుములో కాల్చబడతాదో, అలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా దేవునికి ఉపయోగకరమైన వస్తువుగా మార్చబడాలంటే ఏమి రావాలి? మనకి శోధనలు రావాలి, కష్టాలు రావాలి, బాధలు రావాలి. అవి లోయ అనుభవాలు. ఆ లోయ అనుభవాలు మనం నేర్చుకోవాలి. వినయం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, వాక్యాన్ని చదివే అనుభవాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ కోల్పోయినప్పుడు ప్రియులరా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒక సంఘానికి వ్రాస్తూ ఆయన మాట్లాడుతూ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. ఏమై ఉన్నాం మనం? దేవుని పిల్లలమైన మనము లోకానికే వెలుగైన వారమే. లోయను విడిచిపెడతాడు దేవుడు. లోకానికే వెలుగైన మనల్ని దేవుడు లోయను విడిచిపెడతాడా? లోయ అనుభవాలు విడిచిపెట్టడం నాకు అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే మనము లోకానికి వెలుగై ఉన్నాం.
వెలుగుమయముగా ఉండవలసిన మనము ప్రియులరా లోయ అనుభవాలను కలిగి ఉన్నామంటే మన జీవితం ఇంకా ఆయనకు విధేయతగా కనబడతలేదు. మనం తగ్గించుకున్న అనుభవాలు ఏమండి, లోబడే అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, సంగతులు, వినయమనే అనుభవం మన జీవితంలో కనబడట్లేదేమో, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదేమో. ఒకనాడు లోయ అనుభవాలు తప్పించబడినప్పుడు, పైకి తీసుకురాబడినప్పుడు, ఏమండి ఆ లోకానికే వెలుగైనప్పుడు మన జీవితం ఎలాగుంటుంది? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులరా. అండి అటు స్థితిలోకి మనం నడిపించాలంటే ఏంటి ఈ సందర్భాల్లో ఈ శ్రేష్టమైన లక్షణాలన్నీ మన జీవితాల్లో కలిగి ఉండాలి ప్రియులరా. ఎందుకంటే దేవుడు ప్రియులరా శాశ్వతంగా ఏ మనిషిని కూడా లోయ అనుభవాల్లో ఉంచేడు, లేపుతాడు, లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తుతాడు. ప్రియులను గమనించండి, చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతున్నాం. ఆత్మీయంగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనం అనుకుంటున్నాం, కానీ మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మన జీవితాలు సమసిపోయే అనుభవాలు మనం అంటే మన మనోనేత్రాలు తెరిపింపబడిన అనుభవాలు మనం మగ్గిపోతున్నాం అంతే. మన మనోనేత్రాలు వెలిగింపబడట్లా. అపవాదం ఏం చేస్తుందంటే మూసేస్తుంది. ఏం పర్లే, ఎలా కూడా కొనసాగు, దేవుళ్ళలోనే ఉన్నావు కదా, నువ్వు దేవుళ్ళలోనే కొనసాగుతున్నావు కదా, అలాగే ఉన్నావు కదా, ఉండిపో, పర్లా, ఏం పర్లా, ప్రాబ్లం, నో ప్రాబ్లం అంటుంది అది కదా. దేవుని సంగతులే ఏమండి ప్రియులరా. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒక్కసారి చూద్దాం. అది ఆ సందర్భాన్ని ధ్యానించి మరొకసారి వద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి 30వ అధ్యాయము 8వ వచనం. 30వ అధ్యాయము మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టలను గైకుని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుడు మన వైపుకు మళ్ళాలంటే లోయ అనుభవాల నుంచి తప్పించబడిన, లోయ అనుభవాల నుంచి బయటికి తీసుకురాబడిన మనం ఎలా ఉండాలంట? దేవుని యొక్క సంగతులు మన ఎడల కార్యాలు నెరవేర్చబడాలంటే ఎలాగ ఉండాలంట? నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలము విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళకపోతే చేయడానికి అవకాశం లేదు ప్రియులారా. వర్ధిల్ల చేయడానికి అవకాశం లేదు, ఆశీర్వదించడానికి అవకాశం లేదు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాట వినాలి, ఏమంటే ఆయన వైపు మళ్ళాలి. మనం ఏమనుకుంటే అంటే ఆయనే మన వైపు మళ్ళాలి తప్ప మన వైపు మళ్ళక్కర్లేదు అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో. ఏమండి ఆయనే మన మాట వినాలి, దేవుడే మన మాట వినాలి. మనం అడిగింది వాళ్ళు ఇచ్చేసారు అంతే. మనం ఆయన అడిగింది మనం ఇవ్వకూడదు, అంతేనా? మనం ఆయనకి ఆయన మనకు అన్నీ ఇచ్చేసేయాలి. మనం ఆయన మాట వినకూడదు, ఆయన ఆజ్ఞలకు అయిపోయినా అక్కర్లా. ఏం కదా, వాక్యం చదువుతున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, ఏం అవసరం కదా. ఆయన ఆజ్ఞలను గైకొనాలి ప్రియులారా. ఆయన మాట వినాలి, ఆయన వైపు మళ్ళాలంటే నా భార్య మాట నా మాట వింటలేదంటే ఎప్పుడు అంటాడు భర్త కదా? మళ్ళన్నప్పుడే. నా భర్త నా మాట వినట్లేదు, అనేక మంది లోకులు మాట వింటున్నాడు, మాట వింటలేదు, భార్య ఎప్పుడు బాధపడుతుంది?
తనకు సంతోషం కలిగించినప్పుడే కదా, భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు? వారి వైపు మళ్ళనప్పుడే సంతోషం ఉంటున్నప్పుడు కుటుంబంలో నెమ్మది ఉంటుందా ప్రియుల? ఉండనే ఉండదు ప్రియుల. సంఘంలో అయినా సమాజంలో అయినా కుటుంబంలో అయినా నెమ్మది ఉండాలంటే ఈ సఖ్యత కలిగి ఉండాలి. మళ్ళాలి, మాట వినాలి. ప్రభుత్వం మాట మానవులు వినకపోతే ఏం చేస్తాడు మానవుడు? ఆ మానవుడిని ప్రభుత్వం వాళ్ళు శిక్షించడానికి ప్రయత్నం చేస్తాడు కదా. మరి ఇలాగే మనం ఇటువంటి ధర్మశాస్త్రాన్ని మనం కలిగినప్పుడు దేవుని ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది? ఇశ్రాయేలుకు సెలవిస్తున్నాడు ప్రియులారా, మళ్ళండయ్యా, నా మాట వినండయ్యా, అప్పుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు ప్రియులారా. ఏ విషయంలో? ప్రతి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్ల చేస్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడని యెహోవా వైపు ఏ మనసుతో ఉందా మన జీవితాల్లో? పూర్ణ హృదయం అంటే సరెండర్ అయిపోయే సంగతులు పిల్లలు. పూర్ణ హృదయం అంటే ఏంటి? సరెండర్ అంతే కదా. నేరస్తుడు ఏం చేస్తాడు? పోలీసుడు హ్యాండ్స్ అప్ అన్నప్పుడు ఏం చేస్తాడు? సరెండర్ చేతులు ఎత్తేస్తాడు. నా దగ్గర ఆధారం ఏమి లేదు బాబా, ఇదిగో నీ ఇష్టం, నన్ను ఏం చేసుకుంటే చేసుకో, అంతేనా? చేతులు ఎత్తడం అంటే ఏంటి? నిస్సహాయుడిగా అయిపోవడం. ఎవరికి అప్పగించుకోవడం? ఎదుటి వ్యక్తికి తనను తాను అప్పగించుకోవడం ప్రియుల, లోబడిపోవడం కదా. దేవునికి సరెండర్ అయ్యేమోలాగ మనం సరెండర్ అవ్వకుండానే అన్నీ కావాలనుకుంటున్నాం. సరెండర్ అవ్వకుండానే ఆశీర్వాదాలు కావాలి, సరెండర్ అవ్వకుండానే మేలులు కావాలనుకుంటున్నాం ప్రియులారా. దేవుడు అంటే సరెండర్ అవ్వండి అయ్యా, సరెండర్ అవ్వండి, నాకు నేను అన్ని దీవిస్తాను, అన్ని ఇస్తాను మీకు, అన్ని విషయాల్లో నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ 28వ అధ్యాయంలో ఉంటాయి. ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి, ప్రియులరా. ఇంకా లోయ అనుభవాల్లో ఉండి ప్రియులరా, ఇంకా నేర్చుకోవలసినవి మనం నేర్చుకోకపోతే, ఆత్మానుసారంగా జీవించకపోతే, ఏమండి పరిశుద్ధుల సమూహంలో చేర్చబడకపోతే, ఏమంటే వినయము కలిగి ఉండకపోతే, ప్రార్థన అనుభవాలు నేర్చుకోకపోతే, ఆయన వైపు మరలకపోతే ఆయన ఏం చేస్తాడు? దీవించొద్దా? ఆశీర్వదించొద్దా? నా ప్రియులను గమనించి, ఎప్పుడు దేవుడు లోయ అనుభవాల్లో ఉంచడానికి ఇష్టపడాడు ప్రియుల దేవుడు. మనం ఏం నేర్చుకుంటామంటే, మనం ఏం నేర్చుకోవాలనంటే ఈ శ్రేష్టమైన లక్షణాలన్నీ కూడా లోయ అనుభవాలు నేర్చుకున్నప్పుడు దేవుడు వర్ధిల్ల చేయడానికి అవకాశము ఉంటుంది, దేవుడు దీవించడానికి అవకాశం ఉంటుంది, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ లోపం కలిగి ఉన్నామో మనకు మనమే పరిశీలించుకుందాం. ఎక్కడ లోటు కలిగి ఉన్నామో పరిశీలించుకుందాం. ఎక్కడ విధేయత లేకుండా ఉన్నామో పరిశీలించుకుందాం. ఎక్కడ దేవునికి ఇంకా అవిధేయకరమైన సంగతులు కలిగి ఉన్నామో పరిశీలించుకుందాం. దేవుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలు ఆశీర్వాదాలు లేవంటే కారణం ఏంటంటే, దేవుడు మన కుటుంబాలు ప్రియులు ఇంకా దీవించబడట్లేదు కారణం ఏంటంటే, మనకు అనుకున్నవని జరగట్లేదు కారణం ఏంటంటే ప్రియులరా, మనలో ఇంకేమైనా ఆయనకు ఆయాసకరమైన సంగతులు ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలి. ఆయన వైపు మరల్చబడాలి, ఆయన వైపు తిరగాలి, ఆయనకి సరెండర్ అవ్వాలి. సరెండర్ అయినప్పుడే దేవుడు సర్వ సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. పొందుకుందామా? అటువంటి పొందుకుందామా ప్రియులరా. 81వ కీర్తన 13 వచ్చిన చూద్దాం ఒకసారి. 81వ కీర్తన 13, 81:13. అమ్మా చదవండి తల్లి. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును.
యెహోవాను ద్వేషించువారు ఆ, వారి కాలం శాశ్వతముగా ఉండును. వారి కాలము శాశ్వతముగా శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించుదును. ఆ, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును. ప్రియులరా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించి నేను ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే. మన శత్రువులు అంటే ఎవరు? కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆశీర్వాదం లేని సంగతులు, ఇవన్నీ ఇవి కదా లోయ అనుభవాలు. ఇవన్నీ కూడా అవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలంటే మనం ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలండి, మాట వినాలండి, ఆయన మాట వినాలి. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే. వేగిరమే ఏంటి? లేట్ ఉండదు. ఇంకా అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు ప్రియురాలు. ఆయన అడగాలంతే మనం కదా. వేగిరమే వారి శత్రువులు అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు. యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు కదా. దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేవారు, దేవుని కార్యాలను వ్యతిరేకించేవారు మాట వింటారా వినరా? మాట వింటారా వినరా? ఇప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు మన మాట వాళ్ళు వింటారు. తప్పనిసరిగా వింటారండి, తప్పనిసరిగా వింటారు. ఇంకా అంటారు కదా, యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను ఎదిరించిన వారిని పోషించుదును. కొండ తేనెతో నేను నిన్ను. ఇంతకైనా శ్రేష్టమైన ధన్యత ఎవరికైనా ఉందా ప్రియులారా? కొండ తేనె అంటే అమూల్యమైన వరాలు, అమూల్యమైన ఆశీర్వాదాలు. దానికంటే శ్రేష్టమైన ఇంకేం లేదు. అందుకనే కనానని అంటారు కదా, పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అందుకనే శ్రేష్టమైన దేశం, ఈ భూలోక సంబంధమైన దేశమైన శ్రేష్టమైన దేశంగా ఆ దేశం దేవుడు ఇచ్చాడు. కొండ తేనెతో నిన్ను తృప్తి పరుస్తానంటాడు దేవుడు. ప్రియులారా, ఆ తృప్తికరమైన అనుభవాలు, ఆ శ్రేష్టమైన దేవునికరమైన అనుభవం మన జీవితాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? మాట వినాలి, మాట వినాలి. అట్టి అనుభవాల్లోకి మనం నడిపించబడాలి. కష్టంలో, నష్టంలో, బాధలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా నేర్చుకున్నాం. మనం వినయం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, లోబడాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు మరల్చబడాలి. అప్పుడే శ్రేష్టమైన గోధుమలతో, కొండ తేనెతో మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన ప్రియులారా. కాబట్టి ఎల్లప్పుడూ ఒక మానవుడు, ఒక విశ్వాసి దేని కుమార్తెగా బ్రతుకుతున్న మనం ఎల్లప్పుడూ మనల్ని ఆయన లోయ అనుభవాలు ఉంచుడు. లోయ అనుభవాలు ఎందుకు ఉంచుదంటే శ్రేష్టమైన లక్షణాల ద్వారా మనం మనలా పునరుజ్జీవింపబడతామని, ఆత్మీయంగా బలపడతామని ప్రియులారా చాలా పర్యాయాలు అట్టి స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తా ఉంటాడు. నిరీక్షణతో ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. సహాయం ఏ వైపు నుంచి వస్తుందని ఏ విధంగా అయితే లోయలో ఉన్నాడో ఎదురు చూస్తాడో, అలాగే నిరీక్షణతో ప్రియుల ఆ దేవుని సహాయం కొరకు ఎదురు చూసే అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే మనము వినయముతో, ఆ భయముతో, భక్తితో ఆయన ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడే ఆ అనుభవాలు గుండా దేవుడు నడిపించడానికి ఇష్టపడేవాడు దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని మాట విందాము, ఆయన మాటకు లోబడదాము, లోబడి శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలో పొందుకుందాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. అందరం మోకరించండి, అందరం మోకరించండి. వాక్యాన్ని విన్నాము. విన్న వాక్యాన్ని మరొకసారి మన హృదయం